హాయ్ ఫ్రెండ్స్! యూ నో వాట్? మేము యూఎస్ వచ్చినప్పటి నుంచి చాలా అద్భుతమైన ప్రదేశాలు చూసాము. కానీ ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్‌కి పోటీ లేదు అండ్ ఉండదు కూడా. దిస్ ఈస్ యోసెమిటీ నేషనల్ పార్క్. వచ్చే 8 నిమిషాల్లో మీకు ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తాము. అండ్ మీ లైఫ్‌లో ఒక్కసారైనా ఈ ప్లేస్‌ని ఎందుకు విజిట్ చేయాలో అర్థమవుతుంది. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. మరియు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మన ఫస్ట్ స్టాప్ ఇన్ యోసెమిటీ ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ బ్రైడల్ వేల్ ఫాల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా మనల్ని ఆశ్చర్యపరిచే వాటర్ ఫాల్స్ యోసెమిటీలో చాలా ఉన్నాయి, కానీ ఈ బ్రైడల్ వేల్ ఫాల్ ఇట్స్ సంథింగ్ స్పెషల్. నార్మల్గా వాటర్ ఫాల్స్ స్ట్రైట్గా కిందకి పడతాయి కదా, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పవర్ఫుల్ విండ్ స్పీడ్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్ నుంచి పడిపోతున్న వాటర్ కూడా డైరెక్షన్ మారిపోతుంది. గైస్, ఈ వాటర్ ఫాల్ హైట్ 620 feet. దట్స్ ఆల్మోస్ట్ 20 floor బిల్డింగ్ హైట్ నుంచి వాటర్ పడుతుంది. ఈ వాటర్ ఫాల్స్ ని దూరం నుండి చూసే ఎక్స్పీరియన్స్ కంటే దగ్గరికి వెళ్ళి ఫీల్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ కిక్ వస్తుంది. నేనైతే ఘోరంగా తడిచిపోయాను ఇక్కడున్న పవర్ఫుల్ మిస్ట్ వల్ల. ఆ కూల్ బ్రీజ్, ఆ వాటర్ డ్రాప్లెట్స్ లైక్ టైనీ డైమండ్స్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ దట్ సౌండ్ వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. ఇట్స్ లైక్ నేచర్స్ ఓన్ మ్యూజిక్. అక్కడ కాసేపు అలా తడుచుకుంటా నేచర్ బ్యూటీని అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాను. కొన్నిసార్లు ఇట్స్ నాట్ జస్ట్ టేకింగ్ ఫొటోస్ బట్ యాక్చువల్లీ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్స్. హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. బ్రైడల్ వేల్ ఫాల్ ఎక్స్పీరియన్స్ తర్వాత మన నెక్స్ట్ మిషన్ క్యాంపింగ్. గైస్, క్యాంప్ సైట్ బుకింగ్ ఇన్ యోసెమిటీ ఇస్ అ రియల్ స్ట్రగుల్. మేము మేలో లాంగ్ వీకెండ్కి వచ్చాము ఇక్కడికి. అండ్ గెటింగ్ ఏ క్యాంప్ సైట్ ఆన్ అ లాంగ్ వీకెండ్ ఇట్స్ లైక్ ఐఆర్సిటీసీలో తత్కాల్ టికెట్ బుక్ చేయడం లాగా అనమాట. మినిట్స్లో స్పాట్స్ అయిపోతాయి. బట్ లక్కీలీ మేము సక్సెస్ అయ్యాము. ఈ చిన్న కంటైనర్స్ని బేర్ బాక్సెస్ అంటారు. ఈచ్ క్యాంప్ సైట్లో 3 boxes ఉంటాయి బికాస్ ఈచ్ స్పాట్ ఇస్ షేర్డ్ బై 3 tents. ఈ బాక్సెస్ మనకి ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి ఇస్తారు. యోసెమిటీలో చాలా బేర్స్ తిరుగుతూ ఉంటాయి, ఎస్పెషలీ నైట్ టైం. ఇఫ్ దే స్మెల్ ఫుడ్, దే విల్ డెఫినెట్లీ కమ్ ఫర్ దట్ ఫుడ్. సో ఈ బేర్ బాక్సెస్ దే ప్రొటెక్ట్ ద స్మెల్ ఫ్రమ్ రీచింగ్ ద బేర్స్. ఇట్స్ లైక్ అ సేఫ్టీ వాల్ట్ ఫర్ అవర్ ఫుడ్. ఆ బాక్సెస్ జస్ట్ ఆప్షనల్ కాదు, ఇట్స్ అ స్ట్రిక్ట్ రూల్ ఫర్ ఎవ్రీవన్ సేఫ్టీ. టెంట్ సెటప్ అయిపోయింది. నౌ వీఆర్ హెడ్డింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. మన క్యాంప్ సైట్ నుంచి వెరీ క్లోజ్గా ఇంకో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది, లోవర్ యోసెమిటీ ఫాల్స్. ఇక్కడ మౌంటైన్ క్లైంబింగ్ చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్. యూ కెన్ సీ దెమ్ ప్రాక్టీసింగ్ దేర్ టెక్నిక్స్ ఆన్ ద రాక్ ఫార్మేషన్స్. యోసెమిటీ is world famous for rock climbing, and this is where many climbers start their journey. It's inspiring to watch them. The dedication, the skill, incredible. Here we are, the beautiful lower Yosemite Falls. And now we are at the most famous viewpoint in Yosemite, that is Glacier Point. ఈ పాయింట్కి మేము ట్రాఫిక్లో చాలా కష్టపడి రీచ్ అయ్యాం, ఎందుకంటే యోసెమిటీ విజిట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్కి కంపల్సరీగా వస్తారు. అండ్ 1 lane రోడ్ వల్ల చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడికి రావడానికి. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ద వెయిట్. గ్లేషియర్ పాయింట్ తర్వాత మా కార్కి ఛార్జ్ పెట్టి we headed to Curry Village. ఈ కర్రీ విలేజ్లో ఉన్న గ్రాసరీ స్టోర్ ఇట్స్ ది ఓన్లీ మేజర్ స్టోర్ ఇన్సైడ్ యోసెమిటీ నేషనల్ పార్క్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్, క్యాంపింగ్ సప్లైస్, ఫుడ్ ఆర్ డ్రింక్స్, దిస్ ఇస్ యువర్ మెయిన్ స్టాప్. మేము ఇక్కడ వుడెన్ బ్లాక్స్ కొన్నాము క్యాంప్ ఫైర్ కోసం, సమ్ సోడాస్, బేసికలీ ఎవ్రీథింగ్ వీ నీడెడ్ ఫర్ టునైట్స్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్. And now comes the most exciting part, campfire time. మేము ఇంటి నుంచి ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్ లెగ్స్ అండ్ బోన్లెస్ పీసెస్ తీసుకొచ్చాము in a cold storage to keep them fresh. Cooking in campfire, it's completely different experience from home cooking. The smoky flavor, the outdoor atmosphere, చాలా బాగుంది. నైట్ అంతా బాగా పడుకొని we woke up to this gorgeous morning view. And today's mission, Vernal Fall hike. This is also famously called The Mist Trail. Very soon, మిస్ట్ అంటే ఏంటో మీకే అర్థమవుతుంది. మా కార్ని కర్రీ విలేజ్లో నీట్గా పార్క్ చేసి మేము ట్రెక్ స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ కర్రీ విలేజ్ నుంచి మిస్ట్ ట్రైల్ స్టార్టింగ్ పాయింట్ దాకా బస్సు ఉంటుంది.
But guess what? We missed it. So shifting to plan B. Approximately 1 mile walk చేయాలి ట్రైల్ హెడ్ రీచ్ అవడం కోసం ఇక్కడ నుండి. బట్ హే, నో కంప్లైంట్స్. ఆ వాక్ కూడా సూపర్ సీనిక్, నేచర్ మధ్యలో ఫ్రెష్ మౌంటైన్ ఎయిర్, chirping birds and zero network. Perfect warm up for the main hike. This is one of the Yosemite's most popular hikes. Total distance 3 miles round trip to Vernal Fall with 1000 feet elevation gain. Trail moderately difficult, so good fitness level kavali, but the views are absolutely incredible. ఈ పాయింట్ నుండి అవైలబుల్ ట్రైల్స్ అన్ని ఈ బోర్డులో పెట్టారు. సో దీంట్లో అన్నిటికన్నా లాంగెస్ట్ వన్ మౌంట్ విట్నీ 340 కిలోమీటర్స్ అంట. ఒక 15 days పడుతుందా రీచ్ అవ్వడానికి. బట్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ హైక్స్కి పర్మిషన్స్ కావాలి. అందుకే ఈ ట్రయల్స్లో అందరికీ యాక్సెస్ ఉంది. నాట్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్. మధ్యలో ఏమైనా అయితే హెల్ప్ చేయడానికి ఒక్కడు కూడా కనబడ్డా అనుకుంటా. సో మనం ఈరోజు సింపుల్గా వెన్నెల్ ఫాల్ దాకా వెళ్ళొచ్చేద్దాం. చిల్ అవుతా, సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేసేద్దాం. అదిగోండి ఆ వాటర్ ఫాల్ దగ్గరికే వెళ్ళేది మనం. ఈ పాయింట్ దగ్గర 2 డైవర్జెంట్ వేస్ ఉన్నాయి. మేము కన్ఫ్యూజ్ అయ్యాము ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని. బట్ లక్కీలీ ఇక్కడ గైడ్స్ ఉన్నారు టు హెల్ప్ హైకర్స్. వాళ్ళని అడిగి మేము కరెక్ట్ డైరెక్షన్లో హెడ్ అయ్యాము. ఆల్వేస్ ఆస్క్ ఫర్ డైరెక్షన్స్ ఇఫ్ యూర్ కన్ఫ్యూజ్డ్. సేఫ్టీ ఫస్ట్. But friends, still it's a long way to go. This hike tests your endurance, but every step is worth it. కొంచెం పైకి ఎక్కే కొద్దీ వాటర్ ఫాల్ సౌండ్ ఇంకా లౌడ్గా, క్లియర్గా వినిపిస్తుంది. ఆ హుష్ అనే వినిపించే సౌండ్ ఎక్సైట్మెంట్ని పీక్స్కి తీసుకెళ్తుంది. ఈ రెయిన్బో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎప్పుడూ రెయిన్బో ఉంటూనే ఉంటుంది. And finally, here's the magnificent Vernal Fall. Look at this beauty, guys. 317 feet of pure power cascading down these granite cliffs. వెర్నల్ ఫాల్స్లో వెర్నల్ అంటే స్ప్రింగ్ లైక్ అని అర్థం. ఈవెన్ ఇన్ పీక్ సమ్మర్ ఈ మిస్ట్ వల్ల సరౌండింగ్స్ మొత్తం ఫ్రెష్ అండ్ గ్రీన్గా ఉంటాయి. మేము వాటర్ ఫాల్ పక్కన నుండి వెళ్తున్నప్పుడు ఆ వాటర్ ఫోర్స్ నుంచి ఫుల్ మిస్ట్ పడుతుంది. ఆ మిస్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్ జాకెట్స్ ఆర్ పాంచోస్ యూ విల్ గెట్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ విత్ ఇన్ మినిట్స్. సో ఆల్వేస్ క్యారీ పాంచోస్ వెన్ యూ డూ మిస్ట్ ట్రైల్. ట్రస్ట్ మీ, యూ విల్ నీడ్ దెమ్. ఇక్కడ నిల్చుంటే ఆ చల్లని మిస్ట్, వాటర్ ఫాల్ సౌండ్స్ మనం హైకింగ్కి పడ్డ కష్టమంతా మర్చిపోయేలా చేస్తాం. బట్ హెడ్స్ అప్, కొంచెం చలి పెడుతుంది అంతే. మళ్ళీ ఈ ఫీలింగ్ ఓన్లీ అవైలబుల్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్. వింటర్లో ఒక్క నిమిషం కూడా నిలబడి. అందుకే కమ్ ఇన్ సమ్మర్, వైబ్ విత్ ద మిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ వెర్నల్ ఫాల్ టు ద ఫుల్లెస్ట్. అమ్మ బాబోయ్, ఈ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం స్టెప్ హైట్ కూడా పెరిగింది. బ్రీదింగ్ కొంచెం హెవీ అయింది ఆ ప్లేస్లో. బట్ ఇంకొంచెం సేపు ఈ స్టెప్స్ ఎక్కంగానే వి రీచ్ ద వెర్నల్ ఫాల్ టాప్. దిస్ ఈస్ వేర్ యువర్ డిటర్మినేషన్ గెట్స్ టెస్టెడ్. అండ్ ఫైనల్లీ వచ్చేసాము టు ద టాప్ ఆఫ్ ద వెర్నల్ ఫాల్. ఓ మై గాడ్, ఈ వ్యూ కోసం all the climbing was absolutely worth it. From the top, you can see the entire valley below and the waterfall plunging down. Incredible perspective. ఇక్కడ స్క్విరల్స్ చాలా ఉన్నాయి అండ్ అవి ప్రతి టూరిస్ట్ దగ్గరికి వస్తున్నాయి ఫుల్ కాన్ఫిడెన్స్తో, భయం లేకుండా. They are expecting food from everyone. We had such a great day. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ హైక్ గురించి మాటలు రావట్లేదు. Words are not enough to describe this incredible experience. The physical challenge, the natural beauty, the sense of achievement, everything combined, it's a pure magic. సో కాలిఫోర్నియా విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ యోసెమిటే రాండి అండ్ ఈ వెర్నల్ ఫాల్ హైక్ చేయండి. If you can do only one hike in Yosemite, make this mist trail to Vernal Fall. So that's it for today, friends. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి. Your support means everything to us and it motivates us to bring more amazing content from the incredible places like this.